वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृन्दा। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रीलप्रभुपाद की जय, श्री गुरुदेव की जय। जय जय श्री चैतन्य जय नित्यानंदा, श्री अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंदा, श्री अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। हरे कृष्ण, अंदरिकी स्वागतं। మన శ్రీ చైతన్య భాగవతము మధ్యఖండంలోని మొదటి అధ్యాయాన్ని మొదలు పెట్టుకున్నాము. నిన్నటి వరకు మహాప్రభు స్టూడెంట్స్ అందరికీ కూడా కేవలం కృష్ణనామాన్నే చెప్తూ ఉన్నాడు. తర్వాత వాళ్ళందరూ కూడా అర్థం అవ్వక వాళ్ళు పాపం తెల్ల మొఖాలు వేసుకుంటే సరే ఈరోజు కానివ్వండి, రేపు రండి, రేపు కలుసుకుందాము అని చెప్పేసి చెప్తారనమాట. ఆ విధంగా గంగా స్నానం దగ్గర కలుసుకుందాము అని చెప్తారు. అందరూ కూడా వస్తారు. గంగా తటానికి వచ్చి అక్కడ అందరూ కలిసి కూడా గంగా స్నానాన్ని చేస్తారనమాట. అందరూ కూడా గంగా స్నానాన్ని చేస్తారు. ఆ గంగలో ఆ సీన్ చూస్తూ ఉంటే మొత్తం నక్షత్రాల మధ్యలో చంద్రుడు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగా ఉంటాడనమాట. ఈ విధంగా అయితే కపిల భగవానుడు దేవహూతికి జీవిత సత్యాన్ని ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా ఇప్పుడు చైతన్య మహాప్రభు సచీమాతకి చెప్తూ ఉన్నాడనమాట. అయితే తర్వాత వాళ్ళందరితో కలిసి గంగా స్నానం చేసిన తర్వాత మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. తులసి పూజ చేశాడు, విష్ణు పూజన చేసి భోజనానికి కూర్చున్నాడు. ఆ రోజు ఆయి ఏమడుగుతుంది అంటే, ఈరోజు నువ్వు ఏం చెప్పావు, ఏ పుస్తకంలో నువ్వు చెప్పావు అని చెప్పేసి అడుగుతుందన్నమాట. అప్పుడు ఆ మాటలు విని తను అంటాడనమాట. ఏమంటాడు అంటే, నేను ఓన్లీ కృష్ణనామం గురించే చెప్పాను అనేసి చెప్తాడనమాట. కృష్ణనామమే సత్యమైంది, నిత్యమైంది అని చెప్పేసి చెప్తాడు. పాపం పిల్లలందరికీ కూడా కృష్ణనామాన్ని చెప్పిన తర్వాత బాహ్య జ్ఞానానికి వచ్చి మీకేమైనా అర్థమైందా అంటే వాళ్ళందరికీ కూడా ఏం అర్థం కాకపోయేసరికి పర్వాలేదు, ఈరోజు పుస్తకాన్ని కట్టేయండి, రేపు కలుసుకుందామని చెప్పి గంగా స్నానంకి వచ్చారు. అక్కడ మళ్ళీ మాట్లాడారు, ఆడుకున్నారు. తర్వాత ఇంటికి వెళ్ళారు. అమ్మ ఏమో అడుగుతుంది, నువ్వు ఈరోజు ఏం చెప్పావు అనేసి అడిగితే, అప్పుడు నేను కృష్ణనామం గురించే చదివాను, దాని గురించే చెప్పాను. ఎందుకంటే కృష్ణనామం సర్వగుణధామము అనేసి చెప్తుంది. కృష్ణుడి యొక్క చరణములు సత్యమైనవి అనేసి చెప్తున్నాడనమాట. మరి కృష్ణ భక్తి గురించి ఏ శాస్త్రం అయితే చెప్తోందో, కీర్తిస్తోందో అదే నిజమైన శాస్త్రము అని చెప్పేసి చెప్తున్నాడనమాట. ఇంకా ఏ శాస్త్రంలో కృష్ణనామం గురించి చెప్తుందో అదే శాస్త్రం, ఏ పురాణం కృష్ణనామం గురించి చెప్తుందో అదే పురాణము అనేసి అంటున్నాడనమాట. ఒకవేళ చతుర్ముఖ బ్రహ్మ ఆయన కూడా కృష్ణనామం తప్పితే వేరే ఏది చెప్పినా అది వినకూడదు అనేసి చెప్తున్నాడనమాట. ఒకవేళ కృష్ణనామాన్ని చండాలుడు చెప్పితే కూడా తను ఉత్తమమైన వాడైపోతాడు, విప్రుడైపోతాడు అనేసి అంటున్నాడు. ఒకవేళ గొప్ప విప్రుడు భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించలేదో, చెప్పలేదో, తను చండాలుడి కంటే హీనుడైపోతాడు అనేసి చెప్తున్నాడనమాట. అందుకే కృష్ణుడి యొక్క భక్తి గురించి విను అమ్మ అనేసి చెప్తున్నాడు. ఎవరైతే కృష్ణుడి యొక్క భక్తి చేస్తారో వాళ్ళు ఉత్తములు అవుతారు అనేసి అంటున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా కాలచక్రాన్ని చూసి భయపడరంట. వాళ్ళు ఈ జన్మ జరా మృత్యు వ్యాధుల నుంచి బయటపడతారు అనేసి అంటున్నారనమాట. ఎందుకంటే ఈ జగత్తుకి నిజమైన తండ్రి కృష్ణుడు. ఆ తండ్రిని ఎవరైతే సేవించడో తను పితృద్రోహి అవుతాడు. అలాంటి వారి జన్మ
కృష్ణుని సేవించినటువంటి వాడి జన్మ కష్టాలతో నష్టాలతో దుఃఖాలతో ఉంటుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఎవడైతే ఏకాగ్ర చిత్తంతో కృష్ణుని భజింపడో దుర్గతిని పొందుతాడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఎలా దుర్గతిని పొందుతాడంట, గర్భంలో ఉన్నటువంటి శిశువుడు గురించి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఆ శిశువుడు ఏం చేస్తాడు, తల్లి తిన్నటువంటి పులుపుకి, కారానికి, చేదుకి పాపం లోపల మలమూత్ర సంచుల దగ్గర ఉన్నటువంటి ఆ గర్భస్థ శిశువు ఆ లోపల ఉన్నటువంటి పురుగులు కరుస్తూ ఉంటే అమ్మ తిన్నటువంటి వేడికి, చల్లదనానికి, కారానికి తను బాధపడుతూ ఉంటాడనమాట. ఆ విధంగా తను ఏం చేస్తున్నాడు, తన పాపాలకి తన్ని మళ్ళీ చనిపోతూ మళ్ళీ పుడుతూ ఉంటాడనమాట. అలాంటి జీవుడు 7 నెలలకి రాగానే తను కొంచెము జ్ఞానం కలిగి తను చేసినటువంటి పాపాలన్నీ గుర్తుకు తెచ్చుకొని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడనమాట. స్వామి, నేను చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలన్నింటికీ కూడా నువ్వు తగిన శాస్తే ఇచ్చావు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి మహదావకాశాన్ని నేను ఇల్లు, పిల్లలు, సంసారము, సంపాదన, పేరు, ప్రతిష్ట అని చెప్పేసి ఆ సమయాన్ని అంతా కూడా వేస్ట్ చేసేసాను అని చెప్పేశారు. దానికోసం గాను నాకు ఈ గర్భ నరకాన్ని పెట్టావు నువ్వు, ఇది నాకు సరి అయిన శాస్తే స్వామి అనేసి అంటున్నాడనమాట. కానీ ఇలాంటి స్థితి నుంచి నువ్వు తప్పితే ఇంకెవరు నన్ను రక్షిస్తారు స్వామి అని చెప్పేసి వేడుకుంటున్నాడు అనమాట. ఓ స్వామి, నన్ను రక్షించు, నేను నీ యొక్క శరణాగతి పొందుతున్నాను అనేసి అంటున్నాడనమాట. ఇంకేమంటున్నాడంటే, నేను ఎక్కడ పుట్టినా పర్వాలేదు, కానీ అక్కడ నీ యొక్క భక్తులో సాంగత్యంలో ఉండాలి. ఎక్కడైతే వైష్ణవులు ఉంటారో అక్కడ పుడితే చాలు, ఎక్కడైతే వైష్ణవులు ఉండరో నేను అక్కడ పుట్టను అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాడనమాట. ఆ విధంగా హరినామం ఎక్కడైతే ఉంటుందో అది ఏం చేస్తుందంట, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్ధరింప చేస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా నీ యొక్క నామస్మరణ నీ యొక్క నామస్మరణ నాకు ఎప్పుడు ఉంటే ఎన్నిసార్లు అయినా సరే నేను పుట్టడానికి సిద్ధపడుతున్నాను అనేసి వేడుకుంటూ ఉన్నాడనమాట. ఒకవేళ నీ యొక్క పాదపద్మాల స్మరణ లేకపోతే నన్ను మాత్రం అక్కడ అస్సలు ఉంచకు, అది స్వర్గమైనా సరే నాకు అక్కడికి నన్ను పంపించకు స్వామి అని చెప్పేసి ఇతను వేడుకుంటూ ఉన్నాడనమాట. ఆ విధంగా తల్లికి దేవహూతికి ఏ విధంగా అయితే కపిల భగవానుడు చెప్పాడో ఆ విధంగా ఇప్పుడు శచీమాతకి గౌరసుందరుడు చెప్తూ ఉన్నాడనమాట. సో మనము ఈరోజు మధ్యఖండము 1వ అధ్యాయము 236 శ్లోకాల నుంచి చెప్పుకోవాలన్నమాట. భాగవతం నుంచి ఒక శ్లోక ఎగ్జాంపుల్. యస్యా సద్వివిపూధి పునఃశిష్ణోదర కృతోద్యమై అస్థిరో రమతే జంతోస్తమో విశతి పూర్వవత్. శ్రీమద్ భాగవతంలో నుంచి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏమంటున్నారంటే, ఒక సన్మార్గంలో ఉండి కూడా అంటే ఉదర ఉపస్థల సాంగత్యంలో ఉంటూ తను ఏం చేస్తూ ఉన్నాడంట, తను ఇక్కడే బంధించబడి ఉంటున్నాడు. యమదూతలు తనని యమపాశము వేస్తూ ఉంటారనమాట. అనాయసేన మరణం వినా దైన్యేన జీవనం అనారాధిత గోవింద చరణస్య కథం భవేత్. మరి ఎప్పుడైతే గోవిందుడి యొక్క పాదపద్మాలని ఆరాధిస్తాడో అప్పుడు ఏం చేస్తాడంట, సునాయాసంగా ఈ జీవితాన్ని కొనసాగిస్తాడు. దరిద్రం లేనటువంటి జీవితాన్ని తను అనుభవిస్తాడనమాట. ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఎప్పుడైతే ఆ గోవిందుడి యొక్క పాదపద్మాలని భజించరో, ఆరాధించడో అతను సునాయాసంగా ఎలా మరణిస్తాడు, దారిద్ర్యం లేనటువంటి జీవితాన్ని ఏ విధంగా అతను జీవించగలుగుతాడు, అసలు సంభవమే కాదు అనేసి చెప్తున్నారనమాట. అందుకే ఎప్పుడైతే గోవిందుడి యొక్క పాద పద్మాలని కీర్తిస్తామో యముడికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ జన్మజరా మృత్యుల వ్యాధులు అనే బాధలని మనము పొందాల్సిన అవసరం లేదు. ఎలాంటి దరిద్రం కానీ ఎలాంటి దుఃఖాలు కానీ మనము
అనాయాసే మరణ జీవన దుఃఖ వినే కృష్ణ భజిలేసే హయా కృష్ణే రస్మరణే. అందుకని కృష్ణున్నే భజించు, అప్పుడు కృష్ణుడు మనకి అనాయాసమైనటువంటి మరణము, దుఃఖం లేనటువంటి జీవితాన్ని ఇస్తాడనమాట. ఏతేకే భజహ కృష్ణ సాధు సంగకరి మనే చింత కృష్ణ మాతా ముఖే బలహరి. ఆ విధంగా సాధు సాంగత్యాన్ని చెయ్యాలి, కృష్ణున్నే భజించాలి. ఆ మనస్సు ఎప్పుడు కూడా కృష్ణుని చింతిస్తూ ఉండాలి, నోరు భగవంతుడి యొక్క నామాన్ని పలుకుతూ ఉండాలి. భక్తిహీనా కర్మకో నా ఫల నహి పాయా ఏయి కర్మ భక్తిహీనా పరహింసా జాయ. భక్తి లేదనుకో అక్కడ ఎలాంటి ఫలితం కూడా ఉండదు. మరి భక్తిహీనమైనటువంటి కర్మలు అంటూ ఏంటి అంట, అవి హింస కర్మలు అవుతాయంట. ఎక్కడైతే భక్తి లేదో ఆ పని హింస పని అవుతుంది, హింస కార్యాలే అవుతాయి అనేసి చెప్తున్నారనమాట. కపిలేరా భావే ప్రభు మాయే రే సికాయా సుని సే ఈ వాక్య సచి ఆనందే మిలాయా. ఆ విధంగా కపిల భగవానుడు ఏ విధంగా అయితే తల్లికి చెప్పాడు, ఆ విధంగా ఇప్పుడు చైతన్య మహాప్రభు తన అమ్మకి చెప్తూ ఉన్నాడనమాట. అది విని ఈ సచిమాత చాలా ఆనందపడుతుంది అనమాట. కీ భోజనే కీ సయ్యానే కీ వజాగారానే కృష్ణ వీను ప్రభు ఆరా కీ చునావా కానే. భోజనం చేస్తున్నప్పుడు, జాగరంలో పడుకునేటప్పుడు, శయనించేటప్పుడు, నడిచేటప్పుడు ఏం చేయాలంట, కృష్ణనామాన్ని మాత్రమే చెప్పాలి. మరి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు తను, పడుకునేటప్పుడు స్కూల్లో ఇంట బయట అంతా కూడా కృష్ణుని గురించే వ్యాఖ్యానిస్తూ ఉన్నాడనమాట. ఆప్తాముఖే కథ సునియా భక్త గానా సర్వగానే వితర్క భావేన మానే మనా. ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో తమలో తమ చర్చించుకుంటూ వాళ్ళందరూ కూడా ఇలా అనుకుంటున్నారంట. కివా కృష్ణ ప్రకాశ హాయిలేసే శరీరే కివా సాధు సంగే కివా పూర్వేరా సంస్కారే. అదేంటి మొన్నటి వరకేమో తరకం అనేవాడు కదా, ఇలాంటి మార్పు ఎలా వచ్చింది అని చెప్పేసి ఎవరైతే చూసిన వాళ్ళు, విన్నవాళ్ళు, కన్న వాళ్ళందరూ కూడా ఏం ప్రకాశమైంది, ఆయన శరీరంలో ఏం ఆవేశం వచ్చింది, లేకపోతే ఆయనకి ఏ సాధువు యొక్క సాంగత్య ప్రభావమా, లేకపోతే ఇది పూర్వ సంస్కార ప్రభావమా అనేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట. ఏ మతం అనే సబే కరేనా విచారా సుఖమాయ చిత్తవృత్తి హాయిలా సబారా. వీళ్ళందరూ కూడా ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. మాట్లాడుకుంటూ వాళ్ళందరి యొక్క బుద్ధి సుఖమయమైపోయిందంట, చిత్తాలన్నీ సుఖమయమైపోయాయంట. కండీలా భక్తిరా దుఃఖ పాషండీరా నాసా మహాప్రభు విశ్వంబరా హాయిలా ప్రకాశ. ఈ భక్తుల యొక్క దుఃఖాలన్నీ దూరమైపోయాయి, పాషాండులు నశిస్తారు. ఈ మహాప్రభు యొక్క ప్రకాశము ప్రభావం ప్రకాశం అవుతుందన్నమాట. వైష్ణవ వేసే మహాప్రభు విశ్వంభరా కృష్ణమాయ జగత దేఖాయే నిరంతరా. వైష్ణవుల ఆవేశంతో ఈ విశ్వంభరుడు నిరంతరం ఏం చేస్తున్నాడంట, కృష్ణమయంగా చూస్తూ ఉన్నాడనమాట. ఈ జగమంతా కూడా కృష్ణమయంగా చూస్తూ ఉన్నాడు. ఆహర్నిశ శ్రవణే సూనాయే కృష్ణ నామా వదనే బోలాయే కృష్ణ చంద్ర విరామ. ఏం చేస్తున్నాడు, అవిర్నిశము నిరంతరంగా కృష్ణనామాన్ని వింటూ విరామం లేకుండా నోటితో కృష్ణనామానే చెప్తూ ఉన్నాడు. హే జయ ప్రభు ఆచిలా బోలా మహావిద్యారాసే ఏ బే కృష్ణ విను ఆరా కీచు నాహి బాసే. విద్యారసంలో మునిగిపోయి ఉన్నటువంటి ఆ ప్రభు ఇప్పుడు ఏం చెప్తున్నాడు, కృష్ణనామాన్ని తప్పితే వేరే ఏది చెప్పడానికి కూడా తను ఇష్టపడడమే లేదు. పాడు యారా వర్గ సభ అతి ఉషా కాలే పాడివారా నిమిత్త సియా సభ మిలే. పొద్దునే తెల్లారుజామునే స్టూడెంట్స్ అందరూ కూడా లేచి మహాప్రభుని కలుసుకోవడానికి వచ్చారనమాట. పాడాయితే బైసే గియా త్రిజగత రాయా కృష్ణ విను కీచువారా నాయి సే జిహ్వాయా. ఈ ముల్లోకాలకి ప్రభు అయినటువంటి మహాప్రభు ఏం చేస్తున్నాడంట, ఆయన కృష్ణనామం తప్పితే మరి ఇంకొకటి ఏది కూడా ఆయన నోటికి రావట్లేదంట. సిద్ధావర్ణ సామామ్నాయ బాలే శిషాగానా ప్రభు బాలే సర్వవర్ణే సిద్ధనారాయణ. ఏంటి అంటే ఈ వర్ణమాలని ఏది చెప్పినా అన్ని వర్ణాలు కూడా నారాయణ నామంతోనే తను సిద్ధింపజేసి చూయిస్తూ ఉన్నాడనమాట. అంతేకాని అంతకు మించింది ఇంకోటి ఏమీ లేదనమాట. శిష్య బాలే వర్ణ సిద్ధ హాయిలాకే మానే
ప్రభు బాలే కృష్ణ దృష్టి పాతేరా కారానే. శిష్యులు అయ్యో అలా ఎలా సిద్ధమవుతుంది అనేసి అడగానే కృష్ణుని ఇవన్నీ కూడా కృష్ణుడి యొక్క దృష్టి వల్ల సిద్ధమవుతున్నాయి అనేసి అంటున్నాడు అనమాట. శిష్య బలే పండిత ఊచిత వాక్యాకారా. శిష్యుడు అంటున్నాడంట మీరు చెప్పిందే కరెక్ట్, చాలా బాగా చెప్పారు అనేసి అంటున్నారు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు, సర్వక్షణ శ్రీకృష్ణ సజరా. అందుకనే ప్రతి క్షణం కూడా కృష్ణున్నే స్మరించండి అనేసి చెప్తున్నాడు అనమాట. కృష్ణేరా భజన కహి సమ్యకామ్నాయా ఆది మధ్య అంతే కృష్ణ భజన రుజాయా. ఆ విధంగా కృష్ణ భజననే చెప్పండి, ఆది అంత్య మధ్యంలో కృష్ణనామమే తను చెప్తూ ఉన్నాడనమాట. ఆయన చెప్పేటటువంటి మొత్తం అంతా వ్యాఖ్యానంలో మొదట్లో చివరిలో మధ్యలో అంతా కృష్ణ అని. సునయా ప్రభురా వాక్య హాసే శిషగానా కేహు బాలే హేనా రూజీ వాయురాకారానా. ఇలాంటి మాటలన్నీ విని వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా సారికి ఏదో గాలి సోకింది అనేసి అందుకే ఈ విధంగా చెప్తున్నాడు అనేసి అనుకుంటున్నారంట. శిష్యవర్గ బలే ఏకే మాతా వాకానా ప్రభు బలే జైన హాయా శాస్త్రరా ప్రమాణ. ఇదేంటి మీరు ఇలా వ్యాఖ్యానించారు అని పిల్లలు అడిగితే అప్పుడు చైతన్య మహాప్రభు ఏమంటున్నారు అంటే ఇది శాస్త్ర ప్రమాణం అనుసరించే నేను చెప్పాను, నా సొంతంగా చెప్పట్లేదు అనేసి చెప్తున్నారనమాట. ప్రభు బలే జేది నహి రుజు హాయే కానే వికాలే సకాల రుజు ఈ బాబాలా మానే. అప్పుడు ఇంకా ఇప్పుడు ఏమంటున్నాడంటే సరే సరే చాలు మీరందరూ మీ ఇండ్లలోకి వెళ్ళిపోండి, సాయంత్రం రండి, మీ అందరికీ చాలా మంచిగా వివరంగా చక్కగా చెప్తాను వెళ్ళండి అని చెప్తాడనమాట. ఆమి హావీరాలే గియా బాసి పూది ఛాయి కాలే సాకాలే జేనా హాయి ఏ కటాయి. నేను ఇంకా ఇంటికి వెళ్ళి నేను కూడా ప్రిపేర్ అవుతాను, పుస్తకాన్ని తీసి చదువుతాను, సాయంత్రం మీరందరూ వస్తారు కదా అప్పుడు మీ అందరికీ విపులంగా చెప్తాను అనేసి చెప్తాడనమాట. సోనియా ప్రభురా వాక్య సర్వ శిష్యగణ కౌతుకే పుస్తక బందీ కారీలాగా మాన. ఆ విధంగా ఈ పిల్లలందరూ కూడా మహాప్రభు యొక్క మాట విని వాళ్ళ పుస్తకాలని కట్టేసి వాళ్ళు ఇంకా వెళ్ళిపోయారనమాట. సర్వ శిష్య గంగాదాస పండితేరా స్థానే కాహిలేన సాబాజేత ఠాకూరావా కానే. ఆ విధంగా ఈ గంగాదాస్ పండితుడి దగ్గరికి వెళ్ళి పిల్లలందరూ కూడా మహాప్రభు మీద కంప్లైంట్ ఇచ్చారనమాట. ఈ పరిస్థితిని వాళ్ళు చెప్పారనమాట. ఏ బేజేత వాకానేనా నీమాయి పండిత శబ్దాసానే వాకానేనా కృష్ణ సామిహిత. ఈ నిమాయి పండితుడు ఏం చెప్తున్నాడు, ప్రతి ఒక్కటి కూడా కృష్ణ పరంగానే చెప్తున్నాడు, కృష్ణ పరంగానే వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. గాయా హైతే జావత ఆసియా చేనా గరే తాదావాది కృష్ణబాయి వ్యాఖ్యానాహి స్పరే. గాయా నుంచి ఎప్పుడైతే తిరిగి వచ్చాడో తనకి కృష్ణ నామం తప్పితే తనకి ఇంకేది కూడా రావట్లేదంట, స్ఫురించట్లేదంట. సర్వదా బాలే కృష్ణ పూలకితాంగా క్షణే హాస్య హుంకార కరియే బాహురంగా. ఏం చెప్తున్నాడు, సర్వదా కృష్ణనామాన్నే చెప్తున్నాడు, పొలగించిపోతున్నాడు, క్షణక్షణంలో నవ్వుతూ ఉన్నాడు, హుంకారం చేస్తూ ఉన్నాడు, రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ప్రతి శబ్దే ధాతు సూత్ర ఏకత్ర కరియా ప్రతిదిన కృష్ణ వాక్య కరేనా బాసియా. ప్రతి శబ్దము ధాతు సూత్రము అన్నీ కూడా ప్రతిరోజు ఏం చేస్తున్నాడు, కృష్ణ పరంగానే వ్యాఖ్యానిస్తూ ఉన్నాడనమాట. ఏ బేతానా రూజీవారే నా పారిచరిత కి కరీబా మిసాబా బాలహ పండిత. ఆయన యొక్క ప్రవర్తనని, ఆయన యొక్క నడవడికని, ఆయన యొక్క చరిత్రని మేము తెలుసుకోలేకపోతూ ఉన్నాము. ఉపాధ్యాయ శిరోమణి విప్రా గంగాదాస. వాళ్ళందరూ వెళ్ళి గంగాదాస్ పండితుడి దగ్గర కంప్లైంట్ చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు ఆ గంగాదాస్ పండితుడు విప్ర రాజా గంగాదాస సూనియాస బారా వాక్య ఉపజీలహాస. ఆ విధంగా ఈ గంగాదాస పండితుడు పిల్లలు చెప్పింది అంతా విని నవ్వుకుంటూ ఇలా అంటున్నాడు అనమాట. ఓజు బలే గరే జా సిహాస కాలే ఆజియా మీ శిక్ష ఈ బా తాహిరే నీ కాలే. మీరు అందరు కూడా మీ ఇంట్లోకి వెళ్ళిపోండి, రేపు ఉదయం రండి, ఈ సాయంత్రం నేను అతనికి గ్రంథాలు బాగా చదివి చెప్పమని చెప్తాను అనేసి అంటాడనమాట. బాలామాత కరీచేనా పాడాయేనా పూతి ఆసిహావి కాలే సాబా తాహార సంహితి. అతనితో పాటు సాయంకాలం మీరు రండి అనేసి అంటారనమాట. ఇంకా వాళ్ళందరికీ సడన్గా స్కూల్ కట్టేసి
హాలిడే ఇవ్వగానే వాళ్ళందరూ సంతోషపడి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారనమాట. పారమహర్షి సబే బాసాయ చలీలా విశ్వంబర సంగే జాబే వికాలే ఆయిలా. తర్వాత వాళ్ళందరూ సాయంత్రము విశ్వంబరుడితో కలిసి గంగాదాస్ పండితుడి దగ్గరికి వచ్చారనమాట. గురు రాచరాన ధూళి ప్రాబులాయ సిరే విద్యాలాభావు గురు ఆశీర్వాదకారే. ఎప్పుడైతే గంగాదాస్ పండితుని చూశాడో విశ్వంబరుడు ఆయన పాదపద్మాలకి నమస్కరించి ఆయన పాదపద్మాల ధూళిని తల మీద పెట్టుకున్నాడు అనమాట. ఇంకా తనేమో గురువుగారేమో విద్యాలాభావు అంటే నీకు విద్యా లాభం అగుగాక అని చెప్పేసి ఆశీర్వదించారు. గురు బలే బాపా విశ్వంబర సునావాక్య బ్రాహ్మణే రాజ్యాయన నహే అల్ప భాగ్య. ఈ గంగాదాస్ పండితుడు ఏమంటున్నాడంటే, నాయన ఓ విశ్వంబర నా మాట విను అనేసి చెప్తున్నాడు అనమాట. ఈ బ్రాహ్మణుడు అధ్యయన వృత్తి ఇదేమీ ఊరికే వచ్చింది కాదు అనేసి చెప్తున్నాడనమాట. మాతా మహాజారా చక్రవర్తి నీలంబరా బాపాజారా జగన్నాథ మిశ్ర పురంధరా. ఏమంటున్నాడంటే, నువ్వు సామాన్యమైన వాడి కాదు, నీ తాత నీలాంబర చక్రవర్తి, మీ నాన్న జగన్నాథ మిశ్రులు, వాళ్ళిద్దరి యొక్క వాళ్ళ వంశంలో నువ్వు వచ్చావు అనేసి చెప్తున్నాడు అనమాట. ఓబాయ కూలేతే మూర్ఖ నాహికాతో మారా. మరి తండ్రి వైపు చూసుకున్నా తల్లి వైపు చూసుకున్నా ఇప్పటివరకు మీ వంశంలో మూర్ఖులు ఎవరు లేరు అనేసి అంటున్నాడు. తూమి ఓ పారామా జోగ్య వ్యాఖ్యానేరా టీకా. ఇంకేమంటున్నాడంటే, నువ్వు పరమ యోగ్యత కలిగినటువంటి వాడు, ఈ టీకాల్ని వ్యాఖ్యానం చేస్తున్నావు అనేసి చెప్తున్నాడు. అధ్యాయన చాడీలే సేజాది భక్తి హాయా బాపా మాత మహాకి తో మారా భక్త నాయా. అంటే అధ్యయన వృత్తి చేపడుతున్నావు అంటే వాళ్ళకి భక్తి లేదని అర్థమా? నీ తాత మాత్రం భక్తుడు కాదా అనేసి అంటున్నాడు అనమాట. ఈ హజాని బాలమాతే కారాధ్యాయన అధ్యాయన హాయిలేసే వైష్ణవ బ్రాహ్మణ. నువ్వు దీన్ని తెలుసుకొని నువ్వు దీన్ని అధ్యయనం చేయించు అనేసి అంటున్నాడు అనమాట. మరి ఇలా ఎప్పుడైతే నువ్వు అధ్యయనం చేయిస్తావో బ్రాహ్మణుడు వైష్ణవులు అవుతారు అనేసి చెప్తున్నాడు అనమాట. భద్రా భద్రా మూర్ఖ ద్విజ జానివేకే మానే ఈ హజాని కృష్ణ బాల కారాధ్యాయనే. మరి ఎవరైతే ఈ మూర్ఖుడు ఉంటాడో తనకి మంచి చెడులేవో తెలుసుకోలేడు. మరి తెలియకుండా కృష్ణ కృష్ణ అని ఎలా అధ్యయనం చేస్తావు? బాలామాతే గీయ శాస్త్ర బాసియా పాడావు. అందుకే బాగా వీళ్ళందరికీ శాస్త్రాలన్నీ కూడా చదివించు. అప్పుడే వాళ్ళు మంచి చెడులు వాళ్ళు తెలుసుకోగలుగుతారు, కృష్ణనామాన్ని వాళ్ళు చెప్పగలుగుతారు అనేసి చెప్తున్నాడు అనమాట. వ్యతిరిక్త అర్థకార మోరామాద కావు. అందుకని అనవసరమైన అర్థాలు చెప్పి వాళ్ళ బుర్రని తినుచున్నావు అనేసి మందలిస్తున్నాడు అనమాట. ప్రభు బోలే తోమారా దూయి చేరానా ప్రసాదే నవద్వీపే కేహ మోరే నా పారే వివాదే. చైతన్య మహాప్రభు ఏమంటున్నాడంటే, మీ యొక్క పాద పద్మాల కృప వల్లే నేను ఇలా అయ్యాను అనేసి చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా ఈ నవద్వీపంలో నన్ను ఎవరు కూడా ఎదిరించే వాళ్ళు లేరు, మరి మీ యొక్క ప్రసాదమే మీ యొక్క ఆశీర్వాదమే అనేసి చెప్తున్నాడు అనమాట. ఆమె జేవా కానీ సూత్ర కార్య ఖండానా నవద్వీపే తాహ స్థాపి వేక కోనా జేనా. ఏమంటున్నాడంటే, నేను ఏదైనా సూత్రాన్ని వ్యాఖ్యానించి ఖండించి స్థాపిస్తే ఈ నవద్వీపంలో ఎవరు కూడా దాన్ని ఖండించే వాళ్ళు ఎవరు కూడా లేరు, ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు. నాగరే బాసియా ఏయి పాడాయి ముగియా దేకికార శక్తి ఆచే దూషకాసియా. ఈ విధంగా నగరంలో కూర్చొని చదివిస్తే ఎవరు కూడా దాన్ని దూషించే వాళ్ళు కానీ తప్పు పట్టే వాళ్ళ శక్తి ఎవరికి ఉండదో అనేసి అంటున్నాడు అనమాట. హరీష హాయిల గురు సునియా వాచన చలీల గురు రకారి చరణ వందనా. ఆ మాటలు విని గంగాదాస్ పండితుల వారు బాగా సంతోషించారనమాట. ఆ విధంగా గురువు చరణాలకి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడనమాట గౌరసుందరుడు. గంగాదాస పండిత చరణే నమస్కార వేదపతి సరస్వతి పతి శిష్యజారా. ఆ విధంగా వేదములకు పతి సరస్వతి పతి అయినటువంటి విశ్వంబరుడు గంగాదాస పండితుడికి శిష్యుడిగా తన పాదాలకి నమస్కారం చేస్తూ ఉన్నాడనమాట. ఆరకివ గంగాదాస పండితేరా సాధ్య జారా శిష్య చతుర్దశ భువనారాధ్య. ఈ చతుర్థ భువనాలని ఆరాధించబడేటటువంటి ఎవరైతే ఉన్నాడో అలాంటి వాడు ఈ గంగాదాస్ పండితుడికి శిష్యుడు అవుతున్నాడు. మరి ఆయనకి సాధ్యం కాంది ఏమైనా ఉంటుందా?
చలీలా పాడుయా సంగే ప్రభు విశ్వంభర తారక వేష్టిత జన పూర్ణ శశిధర. మరి నక్షత్రాల మధ్యలో ఉన్నటువంటి చంద్రుడి వలె ఈ విద్యార్థులందరి మధ్యలో కూర్చొని విశ్వంభరుడు ఉన్నాడంట. బాసిలాసియా నగరియార దూయరే జహర చరణ లక్ష్మి హృదయ ఉపారే. లక్ష్మీదేవి ఆయన హృదయం పైన విరాజిల్లుతూ ఉంది. అలాంటి స్వామి ఆ వీధి అరుగులపైన కూర్చొని ఉన్నాడంట. జోగా పట్ట చాందే వస్త్ర కరియా బంధన సూత్రేరా కారే ప్రభు ఖండన స్థానాన. యోగ పట్టాన్ని కట్టుకున్నాడంట. ఆ వ్యాకరణ సూత్రాన్ని ఖండించి మళ్ళీ స్థాపన చేస్తూ ఉన్నాడనమాట. ప్రభు బలే సంధి కార్య జ్ఞానాన హి జారా కాళీ జోగే భట్టాచార్య పదవితహారా. ఈ సంధి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి జ్ఞానం లేని వాళ్ళు ఎవరు కూడా చెప్పలేరు. ఈ కలియుగంలో ఈ భట్టాచార్యులని ఎవరైతే చలామణి అవుతున్నారో వాళ్ళు తెలియకుండానే ఆ విధంగా చలామణి అవుతున్నారనమాట. శబ్ద జ్ఞాన హి జారా సే తర్కవా కానే అమారేత ప్రబోధితే నారే కోనా జనే. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట, వాళ్ళకి కొంచెం కూడా శబ్ద జ్ఞానం లేకుండా ఈ తర్కాన్ని వ్యాఖ్యానిస్తూ ఉన్నారంట. వాళ్ళు ఎవరు కూడా నన్ను ఎదిరించడానికి చర్చించడానికి ఎవరు కూడా ముందుకి రాకున్నారు అనేసి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే అప్పుడున్నటువంటి భట్టాచార్యులు మిశ్రులు ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అధ్యయనం చేయించే వాళ్ళు అనమాట. కాకపోతే వాళ్ళెవరికి కూడా ఇలాంటి ఖండనము పునఃస్థాపనము ఇలాంటి తర్కము వాళ్ళకి ఎవరికి కూడా రాదు. వాళ్ళెవరు కూడా నన్ను ఎదిరించడానికి ముందుకు రారు అని చెప్పేసి మహాప్రభు చెప్తున్నారనమాట. జయామి ఖండానాకారి జయకారి స్థాపన దేకితన్యద కరుక కోనా జన. నేను ఖండించి దాన్ని మళ్ళీ పునఃస్థాపిస్తాను. మరి ఎవరైనా అలా చేయగలుగుతారా? రండి, ఎవరున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళు. ఏయి మాత బలే విశ్వంభర విశ్వనాథ ప్రత్యుత్తర కరివేక హేన శక్తి ఖాత. ఆ విధంగా విశ్వంభరుడు అంటూ ఉన్నాడనమాట. అలా అంటూ ఉంటే ఆయనకి బదులు పలికే వాళ్ళు ఎవరికి కూడా శక్తి లేదు. అక్కడ ఎవరు కూడా ఆయనను ఎదిరించే వాళ్ళు లేరు. గంగాదేకి వారే చేత అధ్యాపక జాయా సునాయ సబారా అహంకార చూర్ణహాయా. అక్కడికి గంగని దర్శించడానికి వచ్చినటువంటి మిగిలిన అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మహాప్రభు యొక్క మాటలు విన్నారంట. విని వాళ్ళ అహంకారం చూర్ణమైపోయింది. వాళ్ళు ఎవరు కూడా ఎదురు పలకడం లేదు. ఎందుకంటే ఆయన చెప్పేటటువంటి వ్యాఖ్యానాలని ఎవరు కూడా ఎదిరించేటటువంటి శక్తి కానీ ఆయనని ఖండించేటటువంటి శక్తి కానీ ఎవరికి కూడా లేదనమాట. ఆ విధంగా వాళ్ళ అహంకారాలన్నీ కూడా చూర్ణమైపోయాయి అన్నమాట. కారశక్తి ఆచి విశ్వంభరే రాసమీపే సిద్ధాంత దివేకా హేనా ఆచే నవద్వీపే. ఈ విశ్వంభరుడు ఆయనకు ఎవరు కూడా ఆయన ఎదుటిగా సిద్ధాంతాన్ని చేసేటటువంటి వాళ్ళ శక్తి ఎవరికి కూడా ఆ నవద్వీపంలో ఎవరికి కూడా లేదు. ఏయి మాత వేస వాకానే విశ్వంభరా చారిదండ రాత్రి తాబు నాహి ఆపనరా. ఆ విధంగా రాత్రి 8 గంటల దాకా విరామంగా అక్కడే కూర్చొని తను వ్యాఖ్యానిస్తూ ఉన్నారంట. దైవే ఆర ఏక నగరి ఆర దూయారే ఏక మహాభాగవాన్ ఆచే విప్రవరే రత్నగర్భాచార్య విఖ్యాత తార నామా ప్రభుర పితార సంగి జన్మ ఏక గ్రామ. ఇంకా అక్కడ వీధి అరుగుల మీద రత్నగర్భాచార్యుడు ఒకతను ఉన్నాడంట. గొప్ప భాగ్యవంతుడంట, విప్రుడు అనమాట. తను ఎవరు అంటే చైతన్య మహాప్రభు యొక్క వాళ్ళ నాన్న ఫ్రెండ్ అనమాట. ఆయన కూడా అదే గ్రామంలో జన్మించాడనమాట. తీనాపుత్ర తారా కృష్ణ పాదామకారంద కృష్ణానంద జీవ జదు నాద కవి చంద్ర. ఆ విధంగా ఆయనకి 3 కొడుకులు ఉన్నారంట. కృష్ణానందుడు, జీవుడు, యదునాథుడు అనే 3 పుత్రులు ఉన్నారనమాట. వీళ్ళు 3 కూడా ఏంటి అంటే చాలా కృష్ణపద మకరంద, వాళ్ళు కూడా కృష్ణుడి యొక్క భక్తులు అనమాట. ఆ శ్రీమద్ భాగవతం అంటే వాళ్ళకి చాలా ఆదరం కలిగి ఉంటారు. భాగవత పరమ ఆధారే ద్విజవర. భాగవతం అంటే చాలా ఆదరం కలిగి వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. భాగవత శ్లోక పడే కార్యాధార. ఆదరంతో తను ఏం చేస్తున్నాడంట, భాగవత శ్లోకాలని చదువుతూ ఉన్నారనమాట.
శ్యామం హిరణ్యపరదీం వనమాల్యాబర్హి ధాతుప్రవాళనటవేషమనువ్రతాంసే వింత్యాస్తహస్తమితరేణాదునానాంబజం కర్ణోత్పలాలకాకపోలముఖాబ్జహాసం. అయితే ఆయన భాగవతం నుంచి ఈ ఒక శ్లోకాన్ని పాడాడనమాట. ఏమంటున్నాడు అంటే, ఏ శ్లోకం పాడాడంటే, యజ్ఞపత్నులు కృష్ణుణ్ణి వర్ణిస్తూ పాడినటువంటి ఆ శ్లోకాన్ని పాడాడనమాట. కృష్ణుడు శ్యామల వర్ణంతో, తర్వాత సువర్ణ కాంతి కలిగినటువంటి పీత వస్త్రాన్ని కట్టుకొని, మెడలో వనమాలను వేసుకొని, తలపైన సిక్కిపిచ్చాన్ని పెట్టుకొని, ఆయన ఆ ధాతువులతో అంటే గోపీ చందనంతో ఆయన ముఖం మీద డిజైన్ గోపి డాట్స్ పెట్టుకొని ఉన్నాడంట. నటవర వేషంతో ఉన్నాడంట. ఇంకా తన వామహస్తాన్ని తన స్నేహితుడిమైన భుజం పైన పెట్టి ఉండి కుడి చేతిలో కమలాన్ని పట్టుకొని తిప్పుతూ ఉన్నాడంట. తర్వాత ఆయన చెవులకి ఏమంటారు కర్ణకుండలాలు, తర్వాత ఆయన చెక్కిళ్ళ వరకు ఆయన కళ్ళు వ్యాపించి ఉన్నాయి. సుందరమైన హాస్యంతో ఆయన ముఖం దివ్య మంగళ స్వరూపంగా ఉందన్నమాట. ఈ విధంగా ఆ భాగవత శ్లోకాన్ని ఇతను పాడుతున్నాడు అనమాట. భక్తి జోగే శ్లోక పడే పారామా సంతోషే ప్రభురా కర్ణితే ఆసి కరీలా ప్రవేశే. ఎప్పుడైతే ఆ హిరణ్య గర్భ పండితుడు తను భక్తితో పరవశంతో ఈ భాగవత శ్లోకాన్ని చదువుతున్నాడో ఆ భాగవత శ్లోకము గౌరసుందరుడి యొక్క చెవుల్లోకి వెళ్ళింది. భక్తిరా ప్రభావ మాత్ర సునీలా దాకియా సేయిక్షేనే పడిలేనా మూషితాహయ్యా. వెంటనే ఆ భక్తి ప్రభావంతో తను ఏమయ్యాడంట, మూర్చపోయి కింద ధడాల్మని పడిపోయాడంట. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ సకాల పడు యావర్గ విస్మితాహ ఇలా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా షాక్ తిన్నారు. క్షణికే అంతరే ప్రభు బాహ్య ప్రకాశీలా. వెంటనే తనకి మేలుకొచ్చిందంట. వచ్చేసి తను ఏమంటున్నాడంట, బాహ్య పాయి బాల బాల బాలే విశ్వంభరా గాడా గాడి జాయా ప్రభు ధర నీవు పరా. ఆ శ్లోకాన్ని ఇంకా చెప్పు, నువ్వు ఇంకా చెప్పు అంటూ భూమి మీద పడి పొరలాడుతూ ఉన్నాడంట. ప్రభు బలే బాల బాల బాలే విప్రవరా ఊటిలా సముద్ర కృష్ణ సుఖ మనోహర. ఆ విధంగా మళ్ళీ చెప్పు చెప్పు ఓ విప్రుడు ఆ శ్లోకాన్ని పాడు అనేసి తను కృష్ణ సుఖంలో కృష్ణ సుఖం అనే సముద్రంలో ఉప్పొంగిపోతూ ఉన్నాడంట. ఆ విధంగా లోచనే రజలే హైలా పృథివీ చీత శృకంప పులక సకాల సువిదిత. ఆయన కళ్ళల్లో నుంచి నీరు కారిపోతూ ఉంది. ఆ జలంతో అక్కడున్న భూమి అంతా కూడా తడిసిపోయిందంట. అశ్రులు, కంపనము, పులకనము, స్వేదనము, ఈ సాత్విక భావాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయంట శరీరంలో. దేకి విప్రవర తారా పరమానంద పడే భక్తి శ్లోక భక్తి సనే కరి రంగా దేకియా తాహానా భక్తి జోగేరా పటానా తుష్ట హాయి ప్రభుతానే దిలాలింగన. అది చూసినటువంటి ఆ హిరణ్య గర్భుడు తను ఏం చేశాడు అంటే ఆనందపడి ఇంకా భక్తి శ్రద్ధతో తను భాగవత శ్లోకాలు పాడుతూ ఉన్నాడనమాట. అది విని సంతుష్టుడైనటువంటి మహాప్రభు ఆయనని ఆలింగనం చేసుకున్నాడు. పాయియా వైకుంఠానాయ కేరాలింగనా ప్రేమే పూర్ణ రత్న గర్భ హాయిలత కానా. మరి ఆ వైకుంఠనాథుడి యొక్క ఆలింగనాన్ని పొంది తను కూడా ప్రేమపూర్ణుడైపోయాడనమాట. ప్రభురా చరణధరి రత్న గర్భ కాందే బంది హైల ద్విజ చైతన్యేరా ప్రేమ బాందే. ఇంకా ఆ హిరణ్య రత్నగర్భుడు ఏం చేశాడంటే గౌరసుందరుడి యొక్క పాదాలని పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడనమాట. ఆ చైతన్యుడి యొక్క ప్రేమలో తను బంధితుడైపోయాడనమాట. పునా పునా పాడే శ్లోక ప్రేమజుక్త హాయా బల బల బలే ప్రభు హుంకారా కరియా. మాటికి మాటికి ఆయన కీర్తన ఆ శ్లోకాన్ని పాడుతూ ఉంటే ఆ చైతన్య మహాప్రభు హుంకారం చేస్తూ ఇంకా చెప్పు 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 అనేసి అంటున్నాడు అనమాట. దేకియా సాబారా హైలా అపురూప జ్ఞాన అనగరియా సభ దేకి కరే పరనామ.
అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ దృశ్యాన్ని చూసి వాళ్ళకి ఇంకా బాహ్య జ్ఞానాన్ని కోల్పోయారు. అసలు వాళ్ళు దానిని చూసి దేంతో కూడా పోల్చుకోలేరనమాట. ఆ విధంగా ఉంది. నా పాడి రహారా బాలి లేరా గదాధారా సాబే బాలి లేనా బేడి ప్రభు విశ్వంబరా. ఇంకా గదాధర పండితుడు అక్కడ ఉన్నాడు కదా, తను ఏమంటున్నాడంటే చాలు చాలు నువ్వు ఇంకా చదవకు అనేసి అంటున్నాడు అనమాట. అందరూ కూడా ఆ భక్తులందరూ కూడా విశ్వంబరుడు చుట్టూ వచ్చి కూర్చున్నారనమాట. క్షేణికే హాయిలా బాహ్య దృష్టి గౌరారాయ की बाला प्रभु जिज्ञासे साधाया प्रभु बाले की चिच्चाला कारिला जामी पाडुया సకాల బాలే కృతకృత్య తుమి. ఇంకేమంటున్నారంటే కొన్ని క్షణాల్లో బాహ్య జ్ఞానం వచ్చేసింది. ఏమైంది అనేసి అంటూ ఉన్నాడు అనమాట. నేనేమైనా చాంచల్యాన్ని చూపించానా అనేసి అడుగుతున్నాడు అనమాట. కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ ఏమంటున్నారంటే మీరు కృతకృత్యులు అయ్యారు అనేసి వాళ్ళ సార్కి చెప్తున్నారనమాట. కీబలితే పారియామా సాబారాసే కాతి ఆప్తగానే నివారిలా నా కారి హస్తుతి. అయ్యో మేమేం చెప్పగలుగుతాము, ఇంకా మేమేమని వివరించగలుగుతాము అనేసి అంటున్నారనమాట. బాహ్యపాయి విశ్వంబారా ఆపనా సంబారే సర్వగానే చెల్లిలేనా గంగాదేకి వారే. బాహ్య జ్ఞానానికి వచ్చినటువంటి విశ్వంబరుడు తనని తను సర్దుకొని సంబలించుకొని తను ఏం చేస్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి గంగాదేవిని దర్శనం చేయడం కోసం అనేసి వెళ్ళాడనమాట. గంగా నమస్కారి గంగా జయలానీలా సిరే గోష్ఠీరా సాహిత బాసి లేనా గంగా తీరే. గంగాదేవికి నమస్కరించాడు, గంగా జలాన్ని తలపైన చల్లుకు ఉన్నాడు. తర్వాత ఆ గంగా తీరంలో కూర్చున్నాడు. జయమునారా తీరా జేనా బేడి గోపాగానా నానా క్రీడాకారి లేనా నందేరా నందనా సేయి మాత సే చిరానందనా గంగా తీరే భక్తిరా సహిత కృష్ణ ప్రసంగే విహారే. అక్కడ ఉన్నటువంటి ఆ దృశ్యం ఎలా ఉందంటే యమునా తీరంలో కూర్చుని కృష్ణుడు సకులతో కూర్చుని క్రీడిస్తూ ఉన్నట్టుగా ఈ సచినందనుడు కూడా ఈ గంగా తీరంలో ఆ భక్తులతో కూర్చొని కృష్ణ ప్రసంగాన్ని చేస్తున్నట్టు విహరిస్తున్నట్టుగా ఉందంట. ఆ యమునా తీరంలో ఉన్నటువంటి దృశ్యం ఈ గంగా తీరంలో ఇప్పుడు ప్రకటింపబడుతుంది అనమాట. కథక్షణే సభారే విదాయాదియా గారే విశ్వంబారా చలిలేనా ఆపనా మందిరే. కొంతసేపు తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారనమాట. తర్వాత విశ్వంబరుడు కూడా తన ఇంటికి వెళ్ళాడు. భోజన కరియ సర్వభువనేరా నాదా జోగా నిద్ర ప్రతికరి లేన దృష్టిపాత. ఈ సర్వభువనాలకి నాథుడైనటువంటి గౌరసుందరుడు భోజనం చేసి యోగ దృష్టిని పెట్టాడంట. యోగ నిద్రపైన దృష్టిని పెట్టాడనమాట. ఆ విధంగా పోహాయిలా నీసా సర్వా పాడుయారా గానా ఆసియా బాసిలా పూతి కారితే చింతన. ఆ విధంగా రాత్రి గడిచిపోయింది. విద్యార్థులందరూ వాళ్ళ పుస్తకాలు తీసుకొని వచ్చి కూర్చున్నారనమాట. ఠాకూరా ఇలా జూటా కారి గంగా స్నాన బాసియా కరేనా ప్రభు పుస్తక వ్యాఖ్యాన. చైతన్య మహాప్రభు కూడా గంగా స్నానం చేసి పుస్తకాన్ని తీసుకొని వ్యాఖ్యానించడానికి కూర్చున్నాడు. ప్రభురణ స్ఫురే కృష్ణ వ్యతిరేకానా శబ్ద మాత్రే కృష్ణ భక్తి కరియే వ్యాఖ్యాన. కానీ గౌరసుందరుడికి మాత్రము కృష్ణనామము తప్పితే ఇంకేమీ కూడా స్ఫురించడం లేదు. ప్రతి శబ్దంని కూడా ప్రతి పదాన్ని కూడా కృష్ణ భక్తిగానే తను వ్యాఖ్యానిస్తూ ఉన్నాడనమాట. ఇంకా కృష్ణ తప్పితే అన్యమైంది ఏది కూడా తనకి తోచట్లేదు. పాడియా సకాలే బాలే ధాతు సంజ్ఞాకారా ప్రభు బాలే శ్రీకృష్ణేరా శక్తి నామజారా. ఆ విద్యార్థులు అడిగారంటే ధాతువు ఏంటి అనేసి అంటే అప్పుడు గౌరసుందరుడు ఏమన్నాడు అంటే కృష్ణుడే అనేసి చెప్తాడనమాట. ఈ కృష్ణుడే అన్నిటికీ కూడా ధాతువు అనేసి సమాధానం ఇస్తాడనమాట. సో ఆ విధంగా ఈరోజు మనం దీంతో ఆపేసుకుందాము. రేపు ఈ ధాతువు అంటే అన్నింటికీ ప్రాణము కూడా ప్రాణశక్తి ఆత్మశక్తి ఏదైతే ఉందో ఆ కృష్ణుడే అన్న విషయాన్ని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా చెప్తారనమాట. హరే కృష్ణ.